హలో అండి, కౌశల్య కిచెన్కి స్వాగతం. లాక్డౌన్ టైంలో బయటికి పోయి బిర్యానీ తినలేం కాబట్టి ఇంట్లోనే హైదరాబాద్ బిర్యానీ సింపుల్గా తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న టిప్ మిస్ అయినా బిర్యానీ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా బిర్యానీ తయారు చేసే విధానానికి వెళ్దాం. ఈజీగా బిర్యానీ ఎలా వండుకోవాలో నేను ఈరోజు చూపిస్తున్నాను. 1 kg చికెన్, 1 kg చికెన్కి ఏమేమి మసాలాలు పడతాయో నేను అన్నీ కలుపుకుంటూ చెప్తాను. ముందుగా అన్ని హోల్ గరం మసాలా అండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, ఇలాచి, సహజీరా, కస్తూరి మేతి, మొత్తం హోల్ గరం మసాలా చూపిస్తున్నానండి. ముందుగానే వేసుకుందాం. మెంతి కూర 1 కట్ట, పచ్చిమిర్చి అండి 4, ఈ సైజు పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 3 చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను, 2 కట్టలు పుదీనా, కొత్తిమీర 2 కట్టలు, పసుపు తగినంత, గరం మసాలా 1 స్పూన్, 1.5, అల్లం పేస్టు 2 స్పూన్లు, కారం 5 స్పూన్లు అండి. కారం మంచి మరింత పడుతుంది. టేస్ట్గా ఉండాలంటే 5 స్పూన్లు వేసుకోండి. ఆనియన్ పెద్ద సైజు 4 తీసుకున్నానండి. సో సగం ఇప్పుడు వేసుకున్నాము. ఆనియన్స్ చక్కగా వేపుకున్న ఆనియన్స్ ఈ మాత్రం పట్టాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. మిగతాయి రైస్లో వేసుకుందాం. పెరుగు 200 గ్రాములు, ఆనియన్స్ వేపిన ఆయిలేనండి ఇది, 1/4 కప్పు, సో పెద్ద సైజు నిమ్మకాయ, చివరగా సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మెయిన్ ఇది ఇంపార్టెంట్. మనకి ఉప్పు సరిపోతేనే బిర్యానీ అనేది చక్కగా కుదురుతుంది. అందుకే నేను చేత్తో వేస్తున్నాను. చేత్తో వేస్తేనే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ ఉప్పు సరిపడా ఉప్పు మొత్తం ఒకసారి కలుపుకుందాం. సో ఈ విధంగా మొత్తం కలుపుకొనేసి ఒక అరగంట గంట మ్యారినేషన్ చేసుకుందాం. ఇలా మసాలాలన్నీ ప్రతి ముక్కకు కలిసేలా కలుపుకోవాలి ఇలా. సో ఈ విధంగా మంచిగా కలిసేలా కలుపుకునేసి 1/2 అవర్ నుంచి గంట వరకు మ్యారినేషన్ చేసుకున్నాం. బాస్మతి రైసు ఈ గ్లాస్ తోటి, నేను గ్లాస్ ఎందుకు చూపిస్తున్నానంటే రెగ్యులర్గా మనం కేజీలకు వండుకోం కదా, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే గ్లాస్ కనుకనే నేను గ్లాస్తో చూపిస్తున్నాను కొలత. దీంతో వచ్చేసి 5 గ్లాసులు తీసుకున్నాను. ఇలా నిండుగా ఇవి వాష్ చేసుకుందాం. 2-3 సార్లు వాష్ చేసుకునేసి నానబెట్టేసుకున్నాం. బిర్యానీ రైస్కి వాటర్ని మరిగించుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. సో ఈ వాటర్లో ఇప్పుడు వేసిన మసాలాలో 1 పావు అన్నీ వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్, వాటర్ మరిగాక సాల్ట్ వేసుకుందాం. సో ఎసరు బాగా మరుగుతుందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సో
సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి సాల్ట్ పర్ఫెక్ట్గా బిర్యానీ కుదరాలంటే సాల్ట్ కరెక్ట్గా సరిపోవాలి, ఈ రైస్లో కానీ చికెన్లో కానీ. ఒకసారి చెక్ చేసుకున్నాక రైస్ వేసుకుందాం. సరే, సో నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్ ఉడుకుతుందండి చక్కగా. చూడండి ఈ రైస్ ఎట్లా ఉన్నాయో, మంచిగా ఏమాత్రం తునగకుండా చక్కగా ఉడుకుతుంది. ఇది ఇంపార్టెంట్. చక్కగా రైసు మెత్తగా కావద్దు, పలుకు కావద్దు, 80% ఉడకాలండి రైసు. ఇంకా కొంచెం కుక్ కావాలి, కొద్దిసేపు ఉడకనిద్దాం. సో ఉడికిందండి రైస్, అయితే ఉడికింది మంచిగా. మనం అదేవిధంగా రెండో పొయ్యి మీద కూడా మనకి కర్రీ అనేది ఇట్లా ఉడకాలి, కొంచెం అని ఉడకాలి, ఒక పావంతన్నా. ఇప్పుడు రైస్ ఉడికింది కనుక రైస్ వేసుకుందాం. కొంచెం వాటర్తోనే వేసుకోండి రైసు, కొద్దిగా స్లిమ్లో పెట్టేసుకొనేసి ఇలా వాటర్తో వేసుకుంటే మనకి చక్కగా గ్రేవీ అనేది వస్తుంది. లైట్గా రావాలి, మరీ ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా. సో ఇందాక ఉంచుకున్న కొత్తిమీర పుదీనా పైన వేసేసుకుందాం. మిగిల్చుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. మళ్ళీ రెండో లేయర్ కూడా వేసుకుందాం. చూసారా ఎంత రైస్ అయిందో? పాత బియ్యం కనుక ఇంత ఎక్కువ ఉడుకుతుంది కనుక ఇంత పెద్ద పాత్ర పెట్టుకున్నాం. చూసినట్టయితే హాఫ్ కన్నా పైకే వచ్చింది రైసు. మనకి ఈ మాత్రం ఉంటేనే గిన్నె మనకి మంచిగా ఉడుకుతుందండి, ఎందుకంటే జిగుడు కాకుండా ఉంటుంది. చిన్న గిన్నె అయితే అది జిగుడు అయిపోయి రైసు మనకి ఇబ్బంది అవుతుంది. 1 kg చికెన్కి ఇంత మాత్రం పెద్ద పాత్ర పెట్టుకోండి. సో రైస్ మంచిగా ఫ్రీగా ఉడకాలి, అప్పుడు మనకి మంచిగా పుల్లలుగా మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎక్కడైనా రైస్ ఇరగలేదు, చక్కగా ఫల్ఫీ ఉడికింది. చూసారా ఇంత సింపుల్గా బిర్యానీ చేసుకోవచ్చు. సో కొంచెం రైస్ ఉంది, అది కూడా దాని మీద వేసేద్దాం. ఉల్లిగడ్డలు రెండో లేయర్ మీదనే పడిపోయాయండి, మిగలలేదు. అందుకనే పైన కొత్తిమీర పుదీనా వేసిన. ఇది రెండో పొయ్యి మీద షిఫ్ట్ చేసుకుందాం. పెద్ద పాత్ర కదా, రెండో స్టవ్ మీద అయితే చక్కగా ఉడుకుతుంది. పెద్ద స్టవ్ మీద పెట్టేద్దాం. అదేవిధంగా కొంచెం నెయ్యి వేసుకుందాం, కరగబెట్టిన నెయ్యి అండి ఇది. సో నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఒక 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేసా. కొంచెం
కలర్ కలుపుకుందాం. మనం గంజి వాటర్ తోటి వేడిగా ఉంటుంది కానీ గంజి వాటర్ అయితే తొందరగా కలుస్తుంది. పాలల్లో కూడా కలుపుకోవచ్చు. కలర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే కలర్ వేసుకోండి, లేకపోతే కుంకుమ పువ్వు వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, కలర్ వేస్తున్నాను. సో వేడి వాటర్ తోటి కలర్ కలుపుకుందాం. మూత పెట్టుకునేసి మనకి ఆవిరి వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకొని తర్వాత దమ్ చేసుకుందాం. హైలో పెట్టి ఉంచానండి స్టవ్. హైలో ఒక 2-3 నిమిషాలు, తర్వాతకి స్లిమ్లో పెట్టేసుకోవాలి. సైడ్ల నుంచి ఆవిరి వెళ్తేనే ముక్క కింది నుంచి ఉడికినట్టు అర్థం. అప్పుడు మనం ఒక పాత తవ పెట్టుకునేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుందాం. చూడండి ఆవిరి అనేది వస్తుంది, మనకు తెలుస్తుంది. మనకి స్మెల్ కూడా ఉడికిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు పెంక మీద పెట్టుకుందాం. ఇలాంటి పాత పెంక మీద మరొక 10 నిమిషాల పాటు దమ్ చేసుకుందాం. 10-15 నిమిషాలు. మనకి మళ్ళీ ఆవిరి అనేది రావాలి, అప్పుడే బంద్ చేయాలి స్టవ్. ఎంత పెద్ద మందం గిన్నె ఉన్నా కూడా ఇట్లాంటి పెంక పెట్టుకుంటే మనకి చుట్టుపక్కనంతా మంచిగా ఉడుకుతుంది, మంచిగా అడుగంటుకోకుండా ఉడుకుతుంది. ముక్క అడుగున మాడిపోదు. ఒక 2 నిమిషాల పాటు హైలో ఉంచుకునేసి మళ్ళీ సేమ్ స్లిమ్లో పెట్టేసుకొనేసి మళ్ళీ ఆవిరి వచ్చినాకనే బంద్ చేసుకుందాం స్టవ్. సో మనకు పెంక వేడైన దాకా ఉంచేసి ఇప్పుడు తక్కువ చేసేద్దాం. 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ మళ్ళీ ఆవిరి వెళ్తేనే అప్పుడు స్టవ్ బంద్ చేద్దాం. అప్పటి వరకు ఉడికిద్దాం. చూసారండి ఆవిరి అనేది వెళ్తుంది గిన్నెకి. ఇప్పుడు 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు దమ్ అయింది. స్టవ్ కట్టేద్దాం. ఇదిగోండి ఆవిరి కనపడుతుందా, ఆవిరి వెళ్తుంది. ఆవిరి వెళ్తేనే మనకి పర్ఫెక్ట్ ఉడికినట్టు. స్టవ్ కట్టేద్దాం. చూడండి ఇలా ఆవిరి వెళ్తేనే మనకి రైసు చికెన్ అనేది పర్ఫెక్ట్ ఉడుకుతుంది. చూడండి చక్కగా పర్ఫెక్ట్ ఉడికిందా. సో ఇలా లాక్డౌన్లో ఇలా ఇంటి వద్దనే చక్కగా పల్పీగా వండుకునే బిర్యానీ ఒకసారి చూడండి. రైస్ ఎక్కడ ముక్కలుగా అవ్వలేదు, చక్కగా ఉడికింది. చక్కగా గ్రేవీ అనేది కూడా వచ్చింది. చూసారా మసాలా గ్రేవీ అనేది కూడా చక్కగా వచ్చింది. మీకు గిన్నెలో వేసి చూపిస్తాను నేను. చూడండి సో చక్కని బిర్యానీ చూడండి ఎంత మంచిగా పల్పీగా వచ్చిందో బిర్యానీ. ముక్క కూడా చాలా మెత్తగా అంటే మెత్తగా ఉడికింది. ఒకసారి చూపిస్తాను మీకు. బాగా వేడిగా ఉందండి. చూడండి సూపర్ ఉడికిందండి మెత్తగా. ఇంతేనండి టేస్టీ హైదరాబాద్ బిర్యానీ. ఎంతో సింపుల్గా ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్ కుదురుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.